పుట్టినరోజు అంటే ఎవ్వలైనా కేకులు కోస్తారు, రక్తదానాలు చేస్తారు, దవాఖానలలో పాలు పండ్లు డబల్ రొట్టెలు వంచి పెడతారు. ఇంకొందరు అనాథాశ్రమాలల్లో అన్నదానాలు కూడా చేపిస్తారు, షెద్దర్లు వంచుతారు. ఇంకొందరు ముక్క సుక్కతోటి రిసార్ట్లల్లో ఫామ్ హౌస్లల్లో దావతులు వేసుకుంటారు. కానీ బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ సార్ మాత్రం పుట్టినరోజును రొటీన్గా చేసుకోలేదు. మరి ఎట్లా చేసుకున్నాడో? సమోసాల ఆలు ఉన్నంతకాలం బీహార్లో లాలు ఉంటాడని లల్లూజీనే చెప్పిండు కదా. అటువంటి లాలు సార్ బర్త్డే అంటే అభిమానులకు పెద్ద పండుగనే. అయితే ఎక్కడైనా పెద్ద లీడర్ల పుట్టినరోజులు అంటే పెద్ద పెద్ద కేకులు తెస్తారు కదా. కానీ లాలూ ప్రసాద్ సార్ పుట్టినరోజుకు మాత్రం ఆయన అభిమానులు ఆయనకు 78 ఏళ్ళు నిండినాయని 78 కిలోల లడ్డు తయారు చేసుకుని పట్టుకొచ్చారు. ఇక గణపతి మండపంలో వినాయకుని కూర్చుండబెట్టినట్టే సార్ కూర్చుంటే అభిమానులు లడ్డు తెచ్చి సార్కి ఇచ్చిర్రు. కుర్చీ మీద కాళ్ళు ఒరజాపుకొని కూర్చొనిగా సరే సరేలే ఆడ వెట్టిపోర్రు అన్నట్టు ఎంత మంచిగా లడ్డూ గిఫ్ట్ను స్వీకరించిండో చూడురే. ఇక సార్ అట్లా కూర్చుంటే దేవుని దర్శనం చేసుకొని పులకించినట్టే వచ్చిన అభిమానులు కూడా లాలు దర్శనం చేసుకొని పులకించిపోయారు. అయితే ఎంతెంతో దూరం నుంచి వచ్చి ఆయన మీద బాయిరం చూపిస్తే ఆయనేమో కాలు చాపుకొని కూర్చొని కానకుంటా ఉండుడేందని ఆయన తీరు చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో ముక్కిరుస్తున్నారు. కొంతమంది ఏమో ఆయనకు హెల్త్ మంచిగా లేదు కాబట్టి అట్లా కాళ్ళు మలుచుకోనికే రాలేదని కవర్ చేస్తున్నారు.